ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. ఈ నెల 20న జరగనున్నటువంటి ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారికి అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర సమితిగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక ఓట్లతో అత్యధిక మెజారిటీ గెలిపించాల్సిందిగా పట్టభద్రులు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదైతే ప్రశ్నించే గొంతుకగా క్యూ న్యూస్ వేదికగా అనేక సమస్యలపైన, అనేక అవినీతి అక్రమాలపైన ఈరోజు ప్రజలను చైతన్యం చేసిన వ్యక్తి తీన్మార్ మల్లన్న గారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుద్యోగులు ఏ రకంగా మోసం చేసిందో, నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి పేపర్ లీకేజ్ స్కామ్లు చేసిన తరుణంలో క్యూ న్యూస్ వేదికగా నిరుద్యోగుల పక్షాన, అదేవిధంగా నిరుద్యోగుల పక్షాన బలమైనటువంటి వాయిస్ వినిపించిన వ్యక్తి మన తీన్మార్ మల్లన్న గారు. అదేవిధంగా ప్రజా సమస్యలపైన, విద్యార్థి సమస్యలపైన, గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమాలపైన అనేక రకాల ప్రశ్నించినటువంటి వ్యక్తి మన తీన్మార్ మల్లన్న గారు. ప్రశ్నించిన వ్యక్తి పైన గత ప్రభుత్వం వందల కేసులు పెట్టి, వందల జైల్లో నిర్బంధించడం కూడా ఎక్కడ కూడా భయపడకుండా, కేసులకు భయపడకుండా, అదేవిధంగా ప్రభుత్వం చేసిన కుట్రలకు భయపడకుండా ఈరోజు ప్రజల కోసం, నిరుద్యోగుల కోసం, విద్యార్థుల కోసం పనిచేసిన వ్యక్తి తీన్మార్ మల్లన్న గారు. అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే, శాసనంలో పంపిస్తే పట్టభద్రుల సమస్యలపైన అనేక రకాలుగా సమస్యలు పరిష్కరించే, ఆ యొక్క సమస్యలను శాసనంలో మాట్లాడి వారి యొక్క సమస్యలు పరిష్కరిస్తున్న వ్యక్తి తీన్మార్ మల్లన్న గారు. కాబట్టి ఒకసారి పట్టభద్రులు ఆలోచన చేసి ప్రశ్నించే గొంతుకను తీన్మార్ మల్లన్న గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక తప్పిదాలు చేసి నిరుద్యోగులను, అదేవిధంగా అనేక రకాల ఇబ్బందులు గురి చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా బీజేపీ పార్టీ దేశంలో అధికారంలో వస్తే ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగులు ఇస్తామన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక్క నిరుద్యోగ ఉద్యోగ నోటిఫికేషన్ ఇక్కడ ఒక్క ఉద్యోగం కార్యాలయం చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఈ రోజు బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటే. కాబట్టి ఈ రోజు ప్రశ్నించే గొంతుకైన తీన్మార్ మల్లన్న గారు గెలిపించినైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యలపైన, పట్టభద్రుల సమస్యలపైన ఒక బలమైనటువంటి వాయిస్ వినిపిస్తారు. కాబట్టి ఆ రకంగా మీరందరూ పట్టభద్రులు ఆలోచన చేసి ఈ రోజు తీన్మార్ మల్లన్న గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా మీ అందరినీ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.